మహాగణుడు మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి అత్యంత శ్రేష్టమైన నామం పేరిట ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ నిండు మనసుతో హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఒక చిన్న మనవి మీ మధ్యలో చేస్తూ ఉన్నాను. ఈ వీడియో ఈ ఉదయకాలపు మన్న అనుభవం ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో వారందరూ వీలైనంత వరకు ఒక లైక్ చేయండి. మీకు వీలైనంత వరకు ఇతరులకు, మీకు తెలిసిన వారికి, మీ ఫ్రెండ్ సర్కిల్ వారి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం ద్వారా అనేకులకు ఈ వీడియో వెళ్ళి వారు కూడా ఈ వాక్యాన్ని విని వారు దీవించబడటకు అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు కూడా ఒక చక్కటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కటి మాటను నేను మీకు చూపిస్తాను, చూడండి. బైబిల్ గ్రంథంలో నుంచి మలాకి ప్రవచన గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఉంది. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దొడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమా ప్రభావములు కలుగును గాక. దేవుని వాక్యం చదివిస్తా ఉంది. అయితే నా నామమందు భయభక్తి గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించునుగాక. దేవునికి మహిమా ప్రభావములు కలుగునుగాక. ప్రియమైన వాళ్ళారా, గమనించండి. దేవుని పట్ల ఎవరైతే భయము మరియు భక్తి కలిగి జీవిస్తారో, మలాకి ప్రవక్త ద్వారా దేవాది దేవుడు చదివిస్తున్నాడు, వారి మీదకి నా అనుగ్రహం లేకపోతే నా యొక్క ఆశీర్వాదం వారిపైకి దిగవస్తుంది. నీతి సూర్యుడు అనగా నేను మీ మీదకి దిగవస్తాను అని దేవుని వాక్యం చదివిస్తా ఉంది. ప్రియమైన వాళ్ళారా, దేవుడే ఈ లోకానికి ఒక నీతి సూర్యుడు అని దేవుని వాక్యం చదివిస్తా ఉంది. అంటే నీతి సూర్యుడు అనబడు మన తండ్రి అయిన యెహోవా మీ మీద ఉదయించును గాక, మీ మీదికి ఆయన దిగవచ్చును గాక. చూడండి, అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమును కలుగజేయును గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు మీరు గంతులు వేసేదరు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి మీదకైతే నీతి సూర్యుడు ఉదయిస్తాడో వారు క్రొవ్విన దూడలు ఎంత చక్కగా, ఎంత చిమ్ముమంటూ, ఎంత హుషారుగా, ఉత్సాహంగా అవి గంతులేస్తాయో ఆ విధంగా మీరు గంతులు వేస్తారు అని దేవుని వాక్యం చదివిస్తా ఉంది. అయితే ప్రేమిని వాళ్ళారా, దేవుని వాక్యం చదివిస్తా ఉంటది, ఎవరికి పడితే వారికి దేవుని యొక్క ఆశీర్వాదాలు కలగవు. ఈ లోకంలో జీవించే వారికి, క్రమము తప్పి అక్రమముగా జీవించే వారు అందరికీ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేరు. గాని దేవుని పట్ల భయము మరియు భక్తి కలిగిన వారికి దేవుని యొక్క ఆశీర్వాదాలు కలుగుతాయి. అందుకే దేవుని వాక్యం చదివిస్తా ఉంది, అయితే నా నామమందు మీరు భయభక్తులు కలిగిన వారు నీకు నీతి సూర్యుడు నీకు ఉదయిస్తాడు. హల్లెలూయా. ఎవరైతే భయము మరియు భక్తి కలిగి జీవిస్తారో వారి జీవితాలలో, వారి కుటుంబాలలో నీతి సూర్యుడు అనబడిన మన యేసు క్రీస్తుల వారు వారి మీద ఉదయిస్తాడు. వారి మీద ఉదయిస్తే ప్రేమైన వాళ్ళారా, మీరు క్రొవ్విన దూడల మీకు ఆరోగ్యము కలుగుద్ది. చూడండి, అతని రెక్కలకు ఆరోగ్యము కలుగజేస్తుంది కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు ఏ విధంగా అయితే గంతులు వేస్తాయో మీరు కూడా ఆ విధంగా గంతులు వేస్తారని దేవుని వాక్యం చదివిస్తా ఉంది. ఈ రోజు నీ మీద నీతి సూర్యుడు ఉదయిస్తున్నాడా, లేకపోతే అస్తమయమై నీ కుటుంబము చీకటి కమ్ముకొని ఉన్నదా? నీ ఇల్లు వెలుగుతో తేజరిల్లుతూ ఉందా, లేకపోతే అస్తమయపై చీకటి సంచారంలో నువ్వు జీవిస్తా ఉన్నావా? ఈరోజు నీవు ఆలోచించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఈరోజు నీ కుటుంబం వెలుగుమయముగా, కాంతిమయంగా
నీతి సూర్యుడు అనబడిన క్రీస్తు నీలో జీవించాడా? నీతి సూర్యుడు అనబడిన క్రీస్తు నీ కుటుంబంలో ఉద్భవించాడా? నీతి సూర్యుడు నీ గుండెల్లో ఉదయించాడా? నీలో పుట్టాడా? ప్రేమైన వాళ్ళరా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే నా నామమందు భయభక్తులు గలవరకు నీకు నీతి సూర్యుడు ఉదయించును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన వాళ్ళరా, ఆలకించండి. ఎలా ఉంది ఈరోజు మన అంతరాత్మ? ఎలా ఉంది మన ఆత్మీయమైన జీవితము? చీకటి కొనల్లో చిక్కుకొని ఉన్నావా? అంధకారపు దురాత్మ సమూహాలకు బందీవై నీవు దురాత్మ శక్తుల చేత పీడించబడుతూ ఉన్నావా? ప్రియమైన వాళ్ళారా, అయితే నీకు నీతి సూర్యుడు ఉదయించాలి. నీ కుటుంబంలో ఉదయించాలి, నీ గ్రామంలో ఉదయించాలి, నీ సంఘంలో ఉదయించాలి, నీ హృదయంలో నీతి సూర్యుడు ఉదయించాలి. ప్రియమైన వాళ్ళారా, నీతి సూర్యుడు మన జీవితాల్లో ఉదయిస్తే జరిగే కార్యాలు 1, 2 నేను క్లుప్తంగా చూపించి ఈ వాక్యాన్ని ముగిస్తాను. యెహోషువ గ్రంథము 10:13 ఒక మాట ఉంది. సూర్యుడు ఆకాశమున నిలిచి ఇంచుమించు నడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి విని ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతే గాని ఇనలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలుకు పక్షముగా యుద్ధము చేసెను. హల్లెలూయా. నీతి సూర్యుడు నీ మీదికి ఉదయిస్తే నీ జీవితంలో విజయం కలుగుద్ది. ప్రైజలా. ప్రేమిని వాళ్ళరా, ఈ సంఘటనని నీకు క్లుప్తంగా నేను వివరిస్తాను. ఒకరోజు శత్రువుల మీదికి, అమోరీయుల మీదికి ఇశ్రాయేలీలు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధం జరుగుతూ ఉండగా పొద్దుకూకు వేళ ఆ సూర్యుడు అస్తమించే సమయము ఆసన్నమైంది. అయితే ప్రేమైన వాళ్ళరా, గమనించండి ఈ మాటలు. ఒక సూర్యుడు అస్తమించిన తర్వాత యుద్ధ ధర్మం ఏంటంటే యుద్ధము ఆపివేయాలి. అంటే మరి కొద్ది నిమిషాల్లో ఇశ్రాయేలు జనాంగానికి ఒక విజయం, గొప్ప ఘన విజయం చేకూరే అవకాశం దగ్గర పడింది. అట్టి సమయంలో సూర్యుడు అస్తమించే సమయము ఆసన్నమైంది. మరి అలా సూర్యుడు అస్తమిస్తే యుద్ధం ఆపాలి. యుద్ధం ఆపితే ఇశ్రాయేలుకి విజయం కలగకుండా ఆగిపోతుంది. అట్టి స్థితిలో ఇశ్రాయేలు సైన్యము దేవునికి మొరపెట్టగా యెహోషువ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా సూర్య చంద్రుని అక్కడే నిలిపివేసినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. సూర్యుని వారి మీదనే ఉదయింపజేసినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఎప్పుడైతే సూర్యుడు అలాగే ఆగిపోయాడో యుద్ధం జరిగింది. ఇశ్రాయేలు ప్రజలకు అఖండమైన విజయాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు దేవుడు మీ మీదకి ఉదయిస్తే, నీతి సూర్యుడు అనబడిన మన క్రీస్తు మీ మీదకి ఉదయిస్తే నీకు అఖండమైన విజయం కలుగుద్ది. నువ్వు ఏ పని మొదలు పెట్టినా, ఏ కార్యాన్ని నువ్వు పూనుకున్నా, ఎక్కడ నీవు ఉన్నా, ఏ ప్రాంతంలో నీవు ఉన్నా, నువ్వు ఏ ఉద్యోగం చేస్తూ ఉన్నా, నువ్వు ఏ వ్యాపారం చేస్తా ఉన్నా, నువ్వు ఏ పని చేస్తా ఉన్నా, నీతి సూర్యుడు నీ మీదకి ఉదయిస్తే నీకు అఖండమైన విజయం కలుగుద్ది. నీ మీద నీతి సూర్యుడు లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా నీకు పరాజయం కలుగుద్ది. నువ్వు ఏ పని పూనుకున్నా అది బూడిద పాలవుద్ది. నువ్వు ఏ ఉద్యోగం చేసినా నీకు నిరుత్సాహమే ఎదురవుద్ది. నువ్వు ఏ వ్యాపారం చేసినా నీకు లాభాలు ఉండవు, నీకు విజయం ఉండదు, నీకు ఏ ఘన కార్యాలు నీ జీవితంలో జరగవు. ఎందుకు? కారణం ఏంటంటే నీ జీవితంలో నీతి సూర్యుడు ఉదయించలేదు. నీ మీద చీకటి మయము అస్తమించింది కాబట్టి, చీకటి నీ మీద ఉదయించింది కాబట్టి నీ జీవితంలో ఏ విజయము నీకు కలగదు. మరి నీ జీవితంలో విజయం కలగాలంటే, నువ్వు విజయాన్ని నువ్వు పొందుకోగలగాలంటే నీ మీద నీతి సూర్యుడు ఉదయించాలి. దేవునికి మహిమ కలుగును కాక. ఆలోచించుకోండి. ఈ మాటను మనం ధ్యానం చేసుకుందాం. మన బతుకులకు ఈ మాటను మనం మలుచుకుందాం. చూడండి, వాళ్ళు యెహోషువ ప్రార్థన చేయగా ఆకాశంలో నుంచి అలాగే సూర్యుడు వాలిపోకుండా, అస్తమయము కాకుండా అలాగే వారి మీద ఉదయింపజేశాడంట. అలా ఉదయింపజేసిన తర్వాత యుద్ధము కొనసాగింది. చూడండి, సూర్యుడు ఆకాశం మధ్య నిలిచి
ఉంచిన ఒక నాడెల్లా అస్తమింప తొలపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి ఆ దినము దానికి ముందే గాని దానికి తర్వాతే గాని వినలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేసెను. అప్పుడు యెహోషువ అతనితో ఇశ్రాయేలందరూ గిల్గాగులో ఉన్న పాలెంలోనికి తిరిగి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. గొప్ప అఖండమైన విజయం. ఎప్పుడు మరెన్నడూ అటువంటి గొప్ప కార్యము జరగలేదు. ఒక మనిషి యొక్క మాటను విని, ఒక నరరూపి రక్త మాంసములు కలిగిన ఒక మనిషిని మాట దేవుడు విని సూర్యుడిని అలాగే ఉదయింపజేశాడు, అలాగే నిలిపివేశాడండి. ఈ రోజు నీవు ప్రార్థించగలిగితే, నువ్వు మొరపెట్టగలిగితే, ప్రభు పాదాలు పట్టుకోగలిగితే నీ జీవితాన్ని కూడా నా ప్రభు ఉదయించును గాక. నువ్వు భక్తిగా జీవించగలిగితే, ఆయన ఎట్లా భయభక్తులతో నీవు జీవించగలిగితే ఆయన నీ జీవితంలో నీతి సూర్యుని ఉదయింప చేయును గాక. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, రెండో మాట కూడా నువ్వు చూపిస్తాను. కీర్తనల్లో ఒక మాట ఉంటుంది, 84:11 ఒక మాట ఉంటుంది. ఎనభై 4:11 చూడండి, దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృప ఘనతను అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. హల్లెలూయా. చూడండి, దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృప ఘనత అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయ కొదువై ఉండదు. దేవుడైన యెహోవా సూర్యుడై ఉన్నాడు. ఆయన యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అని దేవుని వాక్యం చదివిస్తా ఉంది. ఈ రోజు నువ్వు యథార్థంగా ప్రవర్తించగలిగితే, మంచి మనస్సాక్ష్యంతో నువ్వు ప్రవర్తించగలిగితే, యథార్థమైన హృదయం నువ్వు దేవుని పట్ల కలిగి ఉండగలిగితే, నీతిగా నువ్వు జీవించగలిగితే, భయభక్తులతో నువ్వు జీవించగలిగితే నీ జీవితంలో ఏ మేలు కొదువై ఉండదు. ప్రేమైన వల్ల ఈ రోజు నీ జీవితంలో ఒక ఏ మేలు లేదు అంటే, నీ జీవితంలో ఒక ఆశీర్వాదం లేదు అంటే, నువ్వు నీ జీవితంలో ఏ మేలును పొందుకోలేకపోతున్నావు అంటే, నీ హృదయంలో యథార్థత లేదు, నీ హృదయంలో నీ కుటుంబంలో యథార్థత లేదు. ఏదో మోసం చేత నీవు బందీవై ఉన్నావు, ఏదో పాపానికి నువ్వు బందీవై ఉన్నావు, ఏదో దోషానికి నువ్వు బందీవై ఉన్నావు. నీ కుటుంబము దీవించబడాలన్నా, నీ కుటుంబము ఆశీర్వదించబడాలన్నా నీవు యథార్థమైన హృదయం కలిగిన వాడవై ఉండాలి. దేవుని వాక్యం చదివిస్తా ఉంది, దేవుడైన యెహోవా నీతి సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, యెహోవా కృప ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక ఆయన మానడు. నీకు ఘనత కలగాలంటే, నీకు కృప కలగాలంటే, నీకు ఆశీర్వాదం కలగాలంటే నువ్వు యథార్థంగా ప్రవర్తించాలి. ఎందుకంటే దేవాది దేవుడే నీతి సూర్యుడై ఉన్నాడు లోకానికి. మన జీవితాలలో ఆయన నీతి సూర్యుడై ఉన్నాడు. మరి అటు నీతి సూర్యుడు నీలో ఉదయించాలి, నీ మీద ప్రకాశించాలి. ఆయన వెలుగు నీ పైన తేజరిల్లాలి. నీ హృదయంలో ఆయన వెలుగు ప్రకాశించాలి. అప్పుడు నీకు ఘనత కలుగుద్ది, నీకు కృప కలుగుద్ది, నీకు ఆశీర్వాదం కలుగుద్ది, నీకు మేలు కలుగుద్ది. ఈరోజు నువ్వు మేలు పొందుకోలేకపోతున్నావు కదా, ఈరోజు నీకు ఆశీర్వాదం కలగలేదు కదా. నువ్వెంత ప్రయాసపడినా, రాత్రి పగలు నువ్వెంత ప్రయాసం చేసి, ఎంత కష్టపడి శ్రమ పడినా నీ జీవితంలో మేలు అనేది మాటకు చోటే లేదు కదా. నువ్వెంత కష్టపడి ఎన్ని రెక్కలు ముక్కలు చేసుకుని నువ్వు ఎంత ప్రయాసలు పడుతున్నా చిల్లి గవ్వ కూడా నీకు మిగలటం లేదు కదా. అయితే ఆలోచించు, నీ హృదయంలో యథార్థత లేదు, ఇట్టిట్లో యథార్థత లేదు, నీ సహవాసంలో నీకు యథార్థత లేదు, సంఘంలో నీకు యథార్థత లేదు, సమాజంలో నీకు యథార్థత లేదు. నీవు మోసంతో నిండి ఉన్నావు, నీవు పాపంతో నిండి ఉన్నావు. కాబట్టే నీ జీవితంలో ఘనత లేదు, నీ జీవితంలో కృప లేదు, నీకు ఆశీర్వాదం లేదు, నీకు మేలు లేదు. నీకు మేలు కలగాలంటే నువ్వు యథార్థముగా జీవించాలి. యెహోవా కృప ఘనతను అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. నిత్యముగానే యథార్థంగా మనం జీవించగలిగితే ఆయన ఏ మేలు చేయక మానడు మన జీవితాలలో. ఈరోజు మనకు మేలు కలగలేదు అంటే మన జీవితాల్లో యథార్థత లేదు అనేది మనకు అర్థమవుతుంది. ప్రేమిని వాళ్ళ మూడో మాట క్లుప్తంగా చూపించి ముగించేస్తాను. చూడండి, కీర్తనలు 72 మాట ఉంటుంది,
72:15 ఒక మాట ఉంచండి. అతని పేరు నిత్యము నిలుచును, అతని నామమును సూర్యుడంత కాలము చిగుర్చుండును, అతన్ని బట్టి మనుషులు దీవింపబడుదురు. హల్లెలూయా. అన్య జనులందరూ అతడు ధనుడని చెప్పుకుందరు. దేవుని యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యము చేయవాడు, ఆయన మహిమ గల నామం నిత్యము స్తుతింపబడును గాక. సర్వభూమి ఆయన మహిమతో నిండి ఉన్నది. గమనించండి, అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యునంత కాలము చిగుర్చుచును, అతన్ని బట్టి మనుషులు దీవించబడుదురు. అన్య జనులందరూ అతడు ధనుడని చెప్పుకొందురు. దేవుని యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, దేశంలో పర్వత శిఖరముల మీద సర్వ సమృద్ధి కలుగును. దాని పంట లెబాను వృక్షం వల్లే కందమార్చును, నేల మీద పచ్చిక వల్లే పట్టణస్థులు తెలియను. అతని పేరు నిత్యము నిలుచును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సొలొమోను రాజు రాసిన కీర్తన ఎంత చక్కగా రాయబడి చూడండి. నీవు అభివృద్ధి పొందుతావు. చూడు, నీ నామము దేవుని భయభక్తులు కలిగి ఉంటే, నీవు నీతిగా జీవించగలిగితే నీవు అభివృద్ధి పొందుతావు. నీ జీవితంలో వృద్ధి కలుగుతుంది, నీ జీవితంలో మేలు కలుగుతుంది. వృద్ధి అంటే ఆత్మీయంగా నీవు వృద్ధి పొందాలి, ఇక లోకపరంగా నీవు వృద్ధి పొందాలి. అన్ని విషయాలలో నీవు అభివృద్ధి కలగాలి. ఎక్కడ వేసిన దొంగలి అక్కడే అన్నులు కాకుండా నీ జీవితంలో ఒక వృద్ధి అనేది కనిపించాలి. చాలా మంది జీవితాలు చూసుకుంటే అభివృద్ధి కనపడదు, ఆత్మీయమైన జీవితంలో వృద్ధి కనపడదు. ఎక్కడ వేసిన దొంగలి అన్నట్లుగానే వారి ఆత్మీయ ఎదుగుదల ఎక్కడ కనపడదు. ఏదో చర్చికి నామకార్థంగా వస్తున్నారు, వెళ్తూ ఉన్నారు, కానీ వారి జీవితాల్లో ఒక అభివృద్ధి, ఒక మెట్టు ఎక్కినట్లుగా ఎక్కడా కనపడరు. ప్రేమిని వాళ్ళారా, దేవుని పట్ల నమ్మకత్వం జీవించు వారికి వారి జీవితాల్లో అభివృద్ధి కలుగుద్ది. అతని పేరు నిత్యము నిలుచును అని దేవుని వాక్యం చదివిస్తా ఉంది. అతని బట్టి మనుషులందరూ దీవించబడతారు. అన్నజనులందరూ అతడు ధనుడిని చెప్పుకుంటారు. దేవుని యెహోవా ప్రజలకు దేవుని స్తుతింపబడును గాక. ప్రేమిని వాళ్ళారా, ఆయన ఆశ్చర్య కార్యాలు చేయవాడు, ఆయనే గొప్ప కార్యాలు చేయవాడు, ఆయనే ఘన కార్యాలు చేయవాడు, ఆయనే నీతి సూర్యుడు, ఆయనే రక్షణకర్త అయిన మన దేవుడు. కాబట్టి నీతిగా మనం జీవించగలిగితే మనము జీవించబడతాము, మన జీవితాల్లో వృద్ధి కలుగుద్దండి. ఈ రోజు చర్చికి వెళ్ళిన ఒక 20 ఏళ్ల క్రితము నువ్వు చర్చికి ఎలా అయితే వెళ్ళావో నేటికి అదే స్థితిలో నీవు ఉన్నావు. అంటే ఆత్మీయమైన అభివృద్ధి నీళ్ళు ఎక్కడ కనిపించలేదు. ఒక పాట పాడే తలంపు లేదు, ఒక ప్రార్థన చేసే ప్రార్థన వ్యక్తిత్వం నీలో లేదు, దేవునికి ఇచ్చే గుణం నీలో లేదు, దేవుని కోసం ఏదైనా చేసే గుణం నీలో లేదు, దేవునిలో సన్నిధిలో మోకరించే ప్రలాపించే ఆ అలవాటు నీలో లేదు. అంటే నీ జీవితంలో ఏ అభివృద్ధి కనబడలేదు. నీవు కష్టం చేసుకుంటున్నావు, ఆ కష్టాన్ని తింటున్నావు, కానీ నీ జీవితంలో ఒక అభివృద్ధి కలగలేదు. కారణం ఏంటంటే నీలో నీతి, భక్తి, భయము లేకనే ఇవన్నీ నీ జీవితంలో కలుగుతున్నాయి. నీవు భక్తి, భయం కలిగి జీవిస్తే నీ జీవితంలో ఒక అభివృద్ధి కలుగును గాక, నీ జీవితంలో ఒక మేలు కలుగును గాక. ప్రేమైన వాళ్ళ దేవుని వాక్యం చదివిస్తా ఉంది, నీ మీద నీతి సూర్యుడు ఉదయించును అని దేవుని వాక్యం చదివించిందిగా వాక్యం మీటున్న మీ అందరిపైన నీతి సూర్యుడు అను మన క్రీస్తు మన అందరిపైన ఉదయించును గాక. ప్రేమైన వాళ్ళరా, దేవుని పట్ల భయము, భక్తి కలిగి మనం జీవించినట్లయితే ఆయన ఏ చేయక మానడు, ఏ ఆశీర్వాదం ఇవ్వక మానడు. మనము నిండు మనసుతో ఆయన ఆశ్రయించి, ఆయన భయభక్తులతో ఆయన సేవించి, ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి యథార్థమైన మనసుతో నీతి కలిగి ఆయన జీవించినట్లయితే ఆయన నవనూతనమైన కృపతో నింపి మన నిండాలుగా ఆశీర్వదించి ప్రగతి పదములు మనం నిలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ప్రశస్తమైన నామాన్ని బట్టి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు చక్కని మాటలు మీరు మాట్లాడారు. మీరు పలికిన ప్రతి పలుకును బట్టి నీకు స్తోత్రం. ఎందరైతే ఈ మాటలు విన్నారో వారందరి జీవితాల్లోనైనా ఈ మాటలు అయ్యా ఫలభరితంగా మార్చమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.